అందరికీ నమస్కారము. నేను ఆశ్రయిత ఎస్ట్రాలజర్‌ని. ఇప్పుడు మనతో పాటు ఆర్‌బి సుధా గారు ఎస్ట్రాలజర్ ఉన్నారండి. శని రిట్రోగ్రేట్ అయి ఉన్నారు కదా! వాటి ద్వాదశ రాశి ఫలితాలు ఒకసారి తెలుసుకుందాము. మేడం, ఒకసారి ద్వాదశ రాశి ఫలితాలు శని రిట్రోగ్రేట్ అయినందుకు ఒకసారి చెప్తారా? మేషం తప్పక. నుంచి మీనం వరకు. తప్పక మాట్లాడదాం. ఫస్ట్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు మేషంతో మొదలెడతాము. మేషరాశి అధిపతి అందరికీ తెలిసిన ఒక విషయం ఎవరు? కుజుడు. నీకు కూడా తెలుసు అది. ఓకే. అవును మనం మేడం. మనం మాట్లాడే ఫలితాలు ఏంటంటే, శని రెట్రోగ్రేడ్ అవుతుంది గనక అయింది ఆల్రెడీ జూన్ 17థ్. సో, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూన్ 17థ్ నుంచి నవంబర్ 4th వరకు ఉంది. ఆల్మోస్ట్ మనకి 140 డేస్ రెట్రోగ్రేడ్ లో ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ రెట్రోగ్రేడ్ అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకుందాము. దాని తర్వాత మన రాశి ఫలితాలకు వెళ్దాము. అలాగే మన రెమెడియల్ మెషర్స్ కూడా ఏమేమి చేయాలి అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? మనకి శని రిట్రోగ్రేడ్ అంటే ఏంటి అంటే, మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఈ జనవరి 2023లో శని ఏమో కుంభరాశికి వచ్చాడు. అంటే కుంభ శని ఉన్నాడు. అంటే మూల త్రికోణం బోల్డ్ అంతా ఇచ్చే శని అన్న అతను ఏంటంటే మనకి ఫిలాసఫికల్ ప్లానెట్ అని అందరికీ తెలుసు. కానీ కర్మ అయినా సరే, మనకి ఆయువు అయినా సరే, ఒక పని మనకి జరగాలనే సరే మనకి శనీశ్వరు కాళ్ళు పట్టుకోవాల్సిందే. అందరికీ ఫస్ట్ మనం చెప్పేది అదే అన్నమాట. అందుకని శనికి ఈశ్వరుడు అనే పొజిషన్ కూడా మనం ఇచ్చాం అన్నమాట. శనీశ్వరుడు అంటాం అన్నమాట. అంటే అది ఆహా! న్యాయ ఓకే. దేవత యాక్చువల్ గాను. చూసావంటే నువ్వు తులా రాశిలోనే అతను ఏంటంటే ఉచ్చానికి వస్తాడు. మేష రాశిలో మనకి డెబిలిటేషన్ ఉంటారన్నమాట, నీచం అవుతారు. సో అలాగే నువ్వు చూసావంటే ఓకే. ఇప్పుడు తులా రాశి సింబల్ ఏంటి? తరాసు. తరాసు అంటే ఏంటి? న్యాయం. అంటే సమంగా ఉండాలి. ఏంటంటే పారపక్షం ఉండకూడదు. అందరికీ ఒకే న్యాయం ఉండాలి అన్న ఒక పద్ధతి అన్నమాట. అందుకనే నువ్వు చూసావంటే కూడా మనకి శనికి ఎప్పుడు మన నల్ల రంగు ఎక్కువ చెప్తూ ఉంటాం. న్యాయం చేసే వాళ్ళు కానీ, జడ్జెస్ కానీ, లేకపోతే లెట్స్ సే లాయర్స్ గాని, వాళ్ళందరూ కూడా మనం బ్లాకే ఇస్తాం ఎక్కువ. అండ్ న్యాయ దేవత అవును. కళ్ళు కూడా బ్లాక్ గుడ్డతోనే కప్పుతారు చూసావంటే. సో అదేంటంటే ఫస్ట్ న్యాయానికి ప్రతీతి శని అన్నమాట. అందుకని ఫస్ట్ ఏంటంటే ఎవరు భయపడవలసిన అవసరం ఏం లేదు. ఏ రాశి వాళ్ళైనా భయపడవలసిన అవసరం లేదు. మనకు ఒక ఈవెంట్ జరుగుతోంది. అంటే ఏంటంటే ఇప్పుడు సంచారం అవుతోంది, ప్లానెట్ సంచారాలు అవుతున్నాయి అన్నప్పుడు కొన్ని రాశులకి బాగుంటుంది, కొన్ని రాశులకి బాగుండదు. అది బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. కానీ నేను ఇందాక చెప్పినట్టు శని అన్న అతను ఒక ఫిలాసఫికల్ ప్లానెట్. అంటే ఏంటంటే లైఫ్ అంటే ఏంటని నేర్పుతాడు. అంటే ఏంటి? మనకి పని చూపిస్తాడు, అంటే శ్రమపడే దారి చూపిస్తాడు. అట్ ద సేమ్ టైం ఫలితాన్ని కూడా ఆయనే ఇవ్వాలి మనకి. అండ్ ఆల్సో ముందు చూసుకోవాల్సింది ఏంటంటే ఈయన ఆయువు కూడా అంతే. ఏంటంటే కర్మ చేయడానికి కూడా మనకి ఆయువు ముఖ్యం. అంటే మన లైఫ్ ముఖ్యం కదా. సో మనకి డిసీజెస్ అవి రాకుండా, లేకపోతే ఏమి అడ్డంగాలు రాకుండా కాపాడే అతను కూడా ఈయనే. ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ అంట నేను. టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ అంటే ఏంటి? ఇచ్చేవాడే తీసుకోగలడు. ఇప్పుడు రాత్రి అవునండి. పగలుంది, అలాగే కదా. ఎవరిస్తారో వాళ్ళే తీసుకోగలరు కదా. ఇవన్నీ వాళ్ళు ఎలా అవునండి. తీసుకుంటారు? మనకి హ్మ్. అలాగే శని అనే ప్రతిరూపం ఏంటంటే న్యాయానికి ప్రతిరూపం ఒకటి చూపించాం. అండ్ ఆల్సో ఏంటంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ చేసుకోవాలి లైఫ్ లో అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం వక్రం గురించి మాట్లాడుతున్నాం కనుక, వక్రం అంటే అసలు ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు వక్రం అంటే స్ట్రైట్ గా వెళ్తూ ఉన్నాం అనుకో, కొంచెం సేపు ఆగిపోయాం, స్లోగా వెళ్ళాము, లేకపోతే వెనక్కి తిరిగాము అన్నప్పుడు అది వక్రం కింద మనకి దూరం నుంచి కనిపిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 2 ట్రైన్లు ఉన్నాయి. మనం ఒక ట్రైన్ లో కూర్చున్నాం, పక్క ప్లాట్ఫామ్ లో ఇంకో ట్రైన్ ఉంది. మనం ఇక్కడే స్టేషనరీగా ఉన్నాం, పక్కన ట్రైన్ మాత్రం మూవ్ అవుతుంది అన్నప్పుడు మనకి ఏంటి? మనం వెనక్కి వెళ్తున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అలాగే కార్లు అయినా సరే, ఏదైనా సరే మనం ముందుకు వెళ్తున్నప్పుడు కొంచెం ఆగాము అంటే కొంచెం వెనక్కి వెళ్తున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. అదే వక్రించడం అంటే. తన ఆర్బిట్ లో శని కొంచెం స్లో అవ్వడమే దాన్ని వక్రం అంటాం అన్నమాట. అది వక్రం అంటే కంప్లీట్ గా వెనక్కి తిరగడం అనేది కాదు. కానీ కుంభశని అంటే అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే కుంభ వర్షం అంటాం. అంటే ఎక్కువ ఇస్తాడు. సో ఆయన ఏంటంటే ఆయనకి ప్రీతి అయితే, అంటే అంత మంచి పొజిషన్ లో ఉంటే, జాతకంలో అనుకూలంగా ఉంటే మాత్రం శని ఇచ్చినంత ఎవరు ఇవ్వలేరు అనమాట. అందుకనే మనం శనీశ్వరుడిని అంత ఈశ్వరుడు అనే ఒక పొజిషన్ ఇచ్చాం, అంత ఎలివేషన్ కి తీసుకొచ్చాం అనమాట. నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు ఏంటంటే కొంతమంది జాతకంలో మామూలుగానే వక్రించుంటారు. అలాంటి వాళ్ళు పెద్ద భయపడవలసిన అవసరం ఏం లేదనమాట. మనం జనరల్ గానే మాట్లాడక మన రెమెడియల్ మెషర్స్ కూడా ఇస్తాము. ఇప్పుడు శని వక్రించింది ఏంటంటే మనకి ఏమేమి సంచారం అవుతోంది కనుక ఏమేమి రాశులు అసలే ఫలిస్తాయి, ఏమేమి రాశులు కొంచెం ప్రతికూల పరిస్థితి ఉంటుంది అనేది మాట్లాడదాము. శని మామూలుగా ఏంటంటే 3, 6, 11లో
మన రాశి నుంచి సంచారిస్తున్నప్పుడు ఫలితాలు ఇస్తాడు. అది మామూలుగా అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు వక్రిచ్చారు కనుక కొంచెం మనం 7th హౌస్ కూడా మనం తీసుకోవాలి. మనం 2nd హౌస్ కూడా తీసుకోవాలి. కానీ 2nd హౌస్ మనం ఎప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే శని ఎస్పెషలీ ఏలినాటి శని కింద వస్తుంది. అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే మన రాశి మీద మన రెండో ఇల్లు మన రాశి మీదకి వచ్చినప్పుడైనా 12వ ఇల్లు, 1వ ఇల్లు, 2వ ఇల్లు అంటే 12వ రాశి మన రాశి రెండో ఇల్లు రెండో రాశి నుంచి 2nd హౌస్ వీటికి మనం ఏలినాటి శని అంటాం అన్నమాట. కానీ రీసెంట్ గానే ఇప్పుడు ఏంటంటే ధనురాశికి ఏలినాటి శని అనేది తొలగిపోయింది. అది 11వ ఇల్లు అవుతుంది. యాక్చువల్ గాను శని సంచారించినప్పటి నుంచి 11వ ఇల్లు అవుతుంది. అలాగే మనకి మేషం ఏమో 3 అవుతుంది. 6 అనేది మనకి కర్కాటకం అవుతుంది కదా, కర్కాటక రాశికి 8 అవుతుంది. కానీ 6, 8 ఓకే. అనేది లెక్క అవుతుంది అనమాట. కానీ శని నుంచి చూడాలి కనుక మనం ఇప్పుడు 3వ ఇల్లు ఏంటంటే ధనుర్కి 3 అయింది, ధనురాశికి 3 అయింది. సో ఆ రాశి వాళ్ళకి కొంచెం బానే ఉంటుంది. అలాగే మనకి కన్యా రాశికి 6 అవుతుంది. కుంభరాశిలో ఉంటే కన్యా రాశికి 6 అవుతుంది. ఇప్పుడు 11వ ఇల్లు మనం అనుకుందాము. అప్పుడు 10 అంటే మనం మిథున రాశి అనుకున్నాం. సో మిథునానికి, కన్యకి, ఓకే. ధనుర్కి బై జనరల్ బికాస్ సంచారం ఏమో కుంభరాశిలో అవుతుంది కనుక బాగుంటుందన్నమాట. ఇప్పుడు కర్కాటక రాశి గురించి మనం మాట్లాడుతున్నాము. కర్కాటక రాశి వాళ్ళకి మామూలుగానే అష్టమ శని జరుగుతోంది. సో వాళ్ళు పని చేసినా అన్నిట్లోనూ వాళ్ళకి కొంచెం స్లోగానే అవుతుంది. అడ్డంగాలు అనేవి తప్పవన్నమాట. సో దీనికి ఓకే. బెనిఫిట్ ఎఫెక్ట్స్ కావాలి అన్నప్పుడు మనం ఏంటంటే మనం రెమెడియల్ మెషర్స్ చేసుకోవాల్సిందే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయొద్దు ఈ పీరియడ్లో అని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే అష్టమ శనియే మనకి ఏంటంటే కొంచెం నెగటివ్ ఎఫెక్ట్స్ అని చూపిస్తోంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఓకే. హెల్త్ని మాత్రం ఇగ్నోరే చేయకూడదు. హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్త్ అంటే మనం ఏంటంటే మనం మెంటల్గా స్టెబిలిటీ చెప్తాం, మనం ఆరోగ్యం అంటే ఫిజికల్ కాకుండా చెప్తాం అన్నమాట. ఎందుకు ఫిజికల్గా చెప్తాం అంటే ఈ రెండిటికి రిలేషన్ ఉంది. అందుకోసం ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే యోగా చేయమని, అంటే యోగాసనాలు, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ వాకింగ్ అవన్నీ చేయమని చెప్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఆల్సో ఓకే. ఇప్పుడు బయట పనిచేసే వాళ్ళు ఉంటారు కదా చాలామంది. ఇప్పుడు వాళ్ళు బయట పనిచేసే వాళ్ళు కూడా కొంచెం మీరు జాగ్రత్త పడాలి. ఎక్కడ ఫుడ్ దగ్గర కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే స్టమక్ కూడా సెన్సిటివ్ అవ్వచ్చు. ఇప్పుడు శని రిట్రోగ్రేడ్ అవుతుంది కనుక కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తారు. అండ్ ఆల్సో ఓకే. ఏంటంటే మీరు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మనం ఏమో కుంగిపోకూడదు కదా, కుంగిపోకుండా పైకొచ్చాము అంటే ఇదొక స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ కింద అవుతుందన్నమాట. సో ఏంటంటే ఓకే. మీ జాబ్లో అప్పుడు ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది. అండ్ ఆల్సో బిజినెస్లో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందన్నమాట. శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు కనుక కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి మీ జాబ్లో ఇంప్రూవ్మెంట్కి, అండ్ ఆల్సో పొజిషన్లో ఇంప్రూవ్మెంట్కి, అండ్ ప్రమోషన్లో ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్, అండ్ ఆల్సో ఏంటంటే వేరే ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే నేను ఒకటి నాట్ ఓన్లీ ఫర్ ఫారిన్ ట్రావెల్స్, వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ సంచారం. అంటే ఏంటంటే ఇప్పుడున్న స్టేట్ అంటే నేను ఉన్న ప్రదేశం అంటున్నాను. ప్రదేశం నుంచి వేరే ప్రదేశంకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ట్రావెలింగ్ అనేది తప్పదన్నమాట. అందుకని టైర్డ్నెస్ అవన్నీ వస్తాయి. కొంచెం హెల్త్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి అనేది వీళ్ళకి చెప్తాం. అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ ఇష్యూలో ఎక్కువ వీళ్ళకి నష్టం వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకోసమని కొంచెం జాగ్రత్త పడాలి. ప్రాపర్టీ ఇష్యూలో జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే. అని నేను. అండ్ ఏంటంటే మనం ఎవరి దగ్గరికి కోపంగా వెళ్ళి అంటే కొంచెం మనం తగ్గించుకోవాలి. మన ఒడిదుడుకులు తగ్గించుకుని కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి అందరితోనూ. అండ్ మాట కూడా ఓకే. సాఫ్గా ఉండాలి అనేది చెప్పబడుతోందనమాట. అలాగే ఓకే దీంట్లో మ్యామ్. ఉన్న స్టూడెంట్స్ కానీ లేకపోతే మనం సపోజ్ హౌస్ వైఫ్స్ ఉంటారు, లేకపోతే హోమ్ మేకర్స్ ఉన్నారు, లేకపోతే ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చునే వాళ్ళు ఉంటారు బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్. అలాంటి వాళ్ళందరికీ ఈ రిట్రోగ్రేడ్ పీరియడ్ అనేది కొంచెం బాగుంటుంది. అందుకోసం అని ఇదే వెరీ గుడ్ టైం టు డిసైడ్ ఆర్ గో ఫార్వర్డ్ ఇన్ వాట్ ఎవర్ యూఆర్ థింకింగ్. అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఓకే. ఏ ఏ ఏ బిజినెస్లో వెళ్ళాలనుకుంటున్నారు, దాన్ని బట్టి ఆలోచించుకుని రివ్యూ చేసుకుని మీరు ముందుకు సాగే ఒక పీరియడ్ అన్నమాట. ఇప్పుడు ఇది సద్వినియోగం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఓకే మ్యామ్. ఏంటంటే బిజినెస్ పీపుల్ ఉంటారు, ఎస్పెషల్లీ స్టాక్స్ ట్రేడింగ్ కానీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మనం చెప్పేది అంటే కొంచెం జాగ్రత్త. ఎందుకంటే ఫైనాన్షియల్ లాసెస్ అనేవి తప్పదు ఈ పీరియడ్లో.
హెల్త్ మాత్రం సెన్సిటివ్ ఉంటుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్ హెల్త్ వాళ్ళది మాత్రం చూసుకోవాలి. అలాగే కొంచెం ఓకే. ఎక్కువ హెల్త్ బాలేదు అన్న వాళ్ళ ఏంటంటే మంచి డాక్టర్ అంటే ఒక దారి కనిపిస్తుందనమాట ఈ రిట్రోగ్రేడ్ పీరియడ్‌లో. అలాంటి హుహు. వాళ్ళు మంచి వాళ్ళ దగ్గరికెళ్ళి మంచి డాక్టర్ దగ్గరికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుందనమాట. కానీ కొత్తవేమీ ఓకే. స్టార్ట్ చేయొద్దు. కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమి పెట్టొద్దు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఓకే. ఇన్వెస్ట్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే స్టూడెంట్స్ ఉంటారు కదా! ఈ రాశిలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి మంచి పీరియడు. ఎందుకంటే ఇది కొంచెం మనకి శ్రమనిస్తోంది కదా! శ్రమ పడాలంటే మనం ఒక కార్యం చేయాలి కదా! శని అవును. అన్నతను మామూలుగానే శ్రమనిస్తాడు. ఒక కార్యం చేయాలి అవును. అన్నప్పుడు మనం శ్రమ పడాలి. సో, శ్రమకి తగిన ఫలితం దొరకాలంటే మనం చేసే పనికి ముందుకెళ్ళాలి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే తప్పక వాళ్ళు పైకొస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళకి అలా చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి పీరియడ్. ఓకే మేడం. ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు బాగా ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారంటే తప్పక ఫలితం అనేది దొరుకుతుంది అని చెప్పబడుతుంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ ఒకటి కాకుండా మనం మొత్తం జాతకం పరిశీలించినప్పుడు మనకి ఏంటి పొజిషన్ అనేది వాళ్ళ పొజిషన్ అది తెలుస్తూ ఉంటుందన్నమాట. అందుకోసమని ఓకే మేడం. జాతకం ఒకసారి పరిశీలించిన తర్వాతే మనం అన్నీ చెప్పగలుగుతాం. మేడం దీనికి పరిహారాలు కూడా ఒకసారి చెప్పేస్తారా? దీనికి పరిహారాలంటే మనం ఏంటంటే శనిదానం అనేది వెరీ ఇంపార్టెంట్. 19 వారాలు తప్పక అలాగే. శనిదానం చేయాలి. ఎందుకంటే అష్టమ శని కదా! అలాగే మన ఓకే. హనుమంతుడికి మనం ఎవ్రీ సాటర్‌డే వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు. హనుమంతుడికి ఆకు పూజ ఓకే. చేయొచ్చు. మనం ఏది ప్రీతి ఉంటే మనకి ఏది ఆన్వాయితీ ఉంటే అదే చేసుకోవచ్చనమాట. ఇది రెమెడియల్ ఓకే మేడం. మెషర్స్. కానీ దానం అనేది నల్ల నువ్వులు నల్ల గుడ్లో కలిపి బ్రాహ్మడికివ్వడం ఉత్తమం. అలా లేకపోతే మన దీపం కూడా మనం నవగ్రహాలకు అదే శని దగ్గర పెట్టుకోవచ్చు. అదేంటంటే నువ్వుల ఆహా! నూనె గాని, ఆవ నూనె గాని. ఓకే. ఇది రెమెడియల్ మెషర్స్.